అరే జిమ్మిగా నేనొక స్టోరీ చెప్తారా అంటే స్టోరీ కాదు నిజంగా జరిగిన సంఘటనరా. మా ఫ్యామిలీలో మా జీవితంలో మా చిన్నతనంలో జరిగిన సంఘటనరా, దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు జరుగుతుందిరా. వినరా. వద్దమ్మా నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను ఇప్పుడు. లేదురా, ఇది నిజంగా మా లైఫ్లో జరిగిన సంఘటన. నీకు కూడా ఇది తెలియాలి నాన్న, విను, చాలా బాగుంటుంది. నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది నీకు. అయితే సరే అమ్మ చెప్పు. అయితే ఏం లేదు నాన్న, టీచర్లని గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్ ఉంటారు కానీ స్టూడెంట్స్నే గుర్తుపెట్టుకునే టీచర్స్ని ఎక్కడన్నా చూసామా నాన్న? లేదమ్మా. నిజంగా మా లైఫ్లో నిన్న అదే జరిగిందిరా. ఎప్పుడో మా చిన్నతనంలో 33 సంవత్సరాల క్రితం మా ఇంట్లో ఒక టీచర్ గారు అద్దెకుండేవారు నాన్న. ఆ టీచర్ గారు తర్వాత ఒక సంవత్సరం పని చేశాక ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే ఊరు వెళ్ళిపోయారు. ఇంక అంతే, వేరే ఊరు వెళ్ళిపోయాక మాకు మధ్య ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అసలు ఎలాంటి విషయాలు మనకు తెలియదు కదా. అలా ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఆ రోజుల్లో అసలు ఏ విధంగా ఒకరి ద్వారా తెలిసే ఇది కూడా లేదు నాన్న. కానీ వాళ్ళు నిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు నాన్న. టీచర్ గారు వాళ్ళు, ఆ సారు టీచర్ గారిని తీసుకొని మన ఇంటికి వచ్చారంటే నిజంగా జీవితంలో మర్చిపోలేని సంఘటన నాన్న ఇది. అవునమ్మా, చాలా బాగుంది. ఇప్పటి వరకు నిద్ర వచ్చింది కానీ ఇప్పుడు నువ్వు చెప్పాక ఇంకా ఇంకా వినాలనిపిస్తుందమ్మా.